హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలి. మీకు ఈ మంత్ జూన్ నెలలో ఈ ఫస్ట్ నుంచి 30th జూన్ లోపల మీ జీవితంలో అన్ని రకాలుగా పాజిటివ్గా ఉండాలి. మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలి. అన్ని రకాలుగా మీ జీవితంలో మీరు తీసుకునే డెసిషన్స్ అన్నిటిలో మంచి జరగాలని నేను యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో ఈ జూన్ నెలలో మీకు రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది, మీ వ్యక్తితో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది. సో మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, మేల్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ రీడింగ్లో మీకు రెజొనేట్ అవుతే కనుక ఇది మీకు సంబంధించిన లైఫ్ రీడింగ్, ఫ్యూచర్ రీడింగ్ అని మీరు అర్థం చేసుకోండి. ఫ్యూచర్లో మీకు వచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సంబంధించిన లైఫ్కి రిలేటెడ్ రీడింగ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఈరోజు ఎవరెవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. అండ్ నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు మీరు ఇమోషనల్గా చాలా వరకు ఒక పర్సన్కి దగ్గర అయ్యారు. ఆ పర్సన్ వల్ల మీ జీవితంలో చాలా కోల్పోయినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ ఆ వ్యక్తి ద్వారానే మీకు జీవితం ముందు బాగుంటుందని చెప్పేసి మీరు చాలా ఎదురు చూస్తున్నారు. ఒక పాజిటివ్ లైఫ్ మీ జీవితంలో రావాలని చెప్పేసి మీరు ఎదురు చూస్తున్నారు. సో నేనైతే ఆ యూనివర్స్ నుంచి ప్రే చేసేది ఒకటేనండి, మీకు నిజంగా మీరు ఇష్టపడే వ్యక్తి మీ జీవితానికి ఒక మంచి దారి చూపిస్తారని అంటే ఖచ్చితంగా యూనివర్స్ ఆ పర్సన్ని మా వ్యూవర్కి దక్కేలాగా చూడండి. సో అది నా ప్రార్థన. సో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. సో ఇప్పుడు ఈ వ్యూవర్స్ అందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చారు మీ ద్వారా. మీకు వీళ్ళకి జీవితంలో ఏం జరుగుతుందో మీరు ఒక దారి చూపించడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఈరోజు మీకు జూన్ మంత్లో మీ రిలేషన్షిప్ పరంగా మీకు ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల మొత్తం అనేది మనం ఈ రీడింగ్లో చూద్దాము. సో దీంతోపాటు మీకు రాశుల పరంగా కూడా ఏ విధంగా ఉంటుంది మీ వ్యక్తిత్వం అనేది కూడా చెక్ చేద్దాం. సరేనండి. సో బిలీవ్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండ్ బిలీవ్ యువర్ స్పిరిచువల్ గైడెన్స్. ఎవరైతే స్పిరిచువల్ గైడ్ ఉన్నారో వాళ్ళని బిలీవ్ చేయండి. గురువు అంటారు కదా, అలాగా. సో మీరు ఎవరినైతే బిలీవ్ చేస్తున్నారు, మీకు ఎవరైతే స్పిరిచువల్గా దారి చూపిస్తున్నారు, ఆ భగవంతుడే కానివ్వండి, ఒక గురువే కానివ్వండి, మీరు ఎవరినైనా సరే వాళ్ళని గట్టిగా నమ్మండి, నమ్మకం ఉంచండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, తప్పకుండా అన్నీ కూడా మంచి జరుగుతాయండి. ఓకేనా. సో ఇప్పుడు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ పరంగా ఈ నెల జూన్ మంత్లో ఎవరికైనా సరే, ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఏంజల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు అనేది కూడా ఫస్ట్ మనం చూద్దామండి. ఈ నెల మొత్తానికి మీకోసం ఏంజల్ ఆన్సర్స్ అంటే ఏంటి, మీకు జీవితంలో జరగబోయే రిలేషన్షిప్ పరంగా మీ జీవితంలో జరగబోయే దానికి ఏంజల్స్ అసలు ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీ లైఫ్కి అనేది చూద్దాం. ఓకేనండి. సో ఎప్పుడైనా సరే ఇలాంటి టారో రీడింగ్స్ చూసేటప్పుడు ప్రశాంతంగా మీరు పీస్ఫుల్గా, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ టారో రీడింగ్ చూడండి. మీ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి అండ్ మీకు అక్యురేట్గా ఈ రీడింగ్ అనేది వస్తుంది. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఎప్పుడైనా సరే మీ ముందుకి వీడియో వచ్చింది అని అంటే ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఒక ఇండికేషన్ అండి. మీ లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో మీ ముందుకి ఆ యూనివర్సే పంపించారని చెప్పి మీరు నమ్మొచ్చు 100%. ఓకేనా. సో ఇప్పుడైతే నేను మధ్యలో నుంచి నేను తీస్తానండి. మీకు ఏంజిల్స్ ఎవరైతే వ్యూవర్స్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఈ జూన్ నెల ఫస్ట్ నుంచి 30th లోపల ఏంజిల్ ఆన్సర్స్ అంటే మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఏంజిల్స్ అనేది చూద్దాం. నేను ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను, దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి. సో నేనైతే ఇక్కడ 3 కార్డ్స్ తీస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏంజిల్ ఆన్సర్స్ అనేది ఏంటంటే మీకు జూన్ నెలలో ఈ ఫస్ట్ నుంచి 30th వరకు మీ రిలేషన్షిప్ పరంగా మీ లైఫ్లో మీకు ఏం జరుగుతుంది దానికి సంబంధించి నేను రీడింగ్ అనేది ఇస్తున్నానండి. సో చూద్దాము అసలు మీకు జూన్ నెలలో ఏంజిల్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీకు యు ఆర్ రెడీ అని వచ్చిందండి. సో యు ఆర్ రెడీ అని అంటే మేబీ మీ జీవితంలో
చాలా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు రెడీగా ఉండండి అని చెప్పి యూనివర్స్ మీకు చెప్తున్నారు. యు ఆర్ రెడీ అని అంటే ఇంకా మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. యూ షుడ్ బి రెడీ ఫర్ యూ షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ అండి. ఓకే, యు ఆర్ రెడీ. నెక్స్ట్ ఇక్కడ మీకు అసలు ఏంజిల్ ఆన్సర్స్ ఏమి ఇస్తున్నారో చూద్దామండి. సో వెయిట్ అని చెప్తున్నారు ఒకటి, ఇంకోటి ఏంటంటే నో అని కూడా చెప్తున్నారు. దేనికో చూద్దామండి. నో నీడ్ టు వరీ. ఓకేనా? సో మీరు ఏదైతే అనుకుంటున్నారు, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారు దాని గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు? వెయిట్, నో అండ్ నో నీడ్ టు వరీ. ఓకేనా? అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చిందండి? యు ఆర్ రెడీ. ఓకే, సో సమ్ మేజర్ చేంజెస్ ఖచ్చితంగా అండి మీ పర్సన్ నుంచి మీకు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఈరోజు మీకు జూన్ 1 నుంచి 30th లోపల ఈ నెల అంతా కూడా మీ రిలేషన్షిప్ గ్రాడ్యువల్గా ఎలా వెళ్తుంది అంటే డైలీ మీ ఎనర్జీస్ ఎలా చేంజ్ అవుతాయి ఈ నెలలో. సో మనకు ఒక నెలలో మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ని బట్టి మీరు ఏ విధంగా మీ జీవితంలోకి మార్పులు తెచ్చుకోవచ్చు అనేది కూడా మీకు ఒక గైడెన్స్ అనేది ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ ఆన్సర్స్ తప్పకుండా మీ జీవితానికి పనికొస్తాయని నేను నమ్ముతున్నాను. సో జూన్ నెలలో మీకు మీ వ్యక్తికి రిలేషన్షిప్ పరంగా ఏ విధంగా ఉంటుంది అనే దానికి నేను ఇక్కడ 1 2 3 4 అని నంబర్స్ అయితే రాశాను. ఇది నేను తర్వాత దీన్ని చూద్దామండి, నేను ఎలా వర్కౌట్ చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే మీ వ్యక్తి పరంగా ఈ జూన్ నెలలో మీ రిలేషన్షిప్ పరంగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వ్యక్తిని, సో వాళ్ళతో మీకు ఈ నెలంతా ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్ అనేది చూస్తానండి. యూనివర్స్ నుంచి నేను అడుగుతాను. సో ఈ నెలంతా కూడా మీ రిలేషన్షిప్లో మీకు ఏ విధంగా ఉంటుంది అనే దానికి నేను ఆన్సర్ అనేది తీస్తాను. ఓకేనా? సో మీరు మనసులో మీ వ్యక్తిని బాగా తలుచుకోండి. మీరు ఇష్టపడే వ్యక్తిని, మీకు ఇమోషనల్గా దగ్గరైన వ్యక్తిని బాగా తలుచుకోండి. ఆ వ్యక్తితో మీరు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మనసులో అనుకోండి. అండ్ ఇక్కడ నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ వ్యక్తిని మనసులో మీ విజువలైజేషన్ అంటే ఏంటంటే మీ వ్యక్తిని మీ మనసులో సబ్కాన్షియస్ మైండ్లో తలుచుకుంటూ ఉండాలి అండ్ విజువలైజ్ చేసుకుంటూ ఉండాలండి. సో దట్ ఏంటంటే మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ అలాగే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అండ్ మీ మనసులో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది కూడా యూనివర్స్ మీకు ఇస్తారు. సో ఇక్కడ జూన్ నెలలో మీకు మీ వ్యక్తికి ఏం జరుగుతుంది అనే దానికి మనకు ఒక కార్డ్ అయితే యూనివర్స్ ఇచ్చారు. నేను మొత్తం 6 కార్డ్స్ తీస్తాను. అసలు ఈ జూన్ నెల మొత్తంలో మీకు మీ వ్యక్తికి అసలు ఏం జరుగుతుంది మీ రిలేషన్షిప్లో. ఓకేనా? 2 కార్డ్స్ అయితే వచ్చేసాయి, నేను ఇంకా 6 కార్డ్స్ అయితే తీస్తాను. సో ఫైనల్గా షఫిల్ చేస్తున్నానండి. మీకు మీ రిలేషన్షిప్ పరంగా మీకు మీ వ్యక్తికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రీడింగ్లో చూద్దాం. పేషెన్స్గా ఉండండి. ఓకేనా? సో బీ పేషెన్స్. ఏం జరిగినా ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీకు ది టవర్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మనకి 2 కార్డ్స్ యూనివర్స్ నుంచి వచ్చాయి. ఏంటంటే ఒకటి 10 of Wands అండ్ ది హెరోఫెంట్. ఓకేనా? సో ఇవి పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 6 కార్డ్స్ తీద్దామండి. మా బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్స్ 6 కార్డ్స్ తీద్దాము. అసలు ఏంటి మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది, ఈ మంత్ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఈ రీడింగ్లో చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ద టవర్ కార్డ్ అని అంటే సడన్ చేంజ్ అండి. సడన్ చేంజ్ ఉంటుంది మీ లైఫ్లో. సడన్ చేంజ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్లకి ఒక చేంజ్ అనేది రాబోతుంది. ఓకేనా? అది అంటే కంప్లీట్లీ రివర్స్ అండి. ఇప్పుడు ఏం జరుగుతున్న దానికైనా కూడా ఒక సడన్గా మీకు జరిగేది జీవితంలో మీరు ఊహించనేది జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, రిలేషన్షిప్ పరంగా మీ వ్యక్తితో మీకు ఎలా ఉంది ఏంటనంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ 4 of Swords వచ్చింది అండ్ అలాగే ఇక్కడ 9 of Swords వచ్చింది. చూడండి, ఇక్కడ మీకు రిలేషన్షిప్ పరంగా మీ వ్యక్తికి మీ పైన ఒక మంచి అభిప్రాయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరంటే మీ వ్యక్తికి చాలా ఇష్టం కూడా, మీరంటే చాలా వాల్యూ అనేది కూడా ఉందండి మనసులో. వాళ్ళకి మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక వాల్యూ ఉంది. మీ డిగ్నిటీ, మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ స్టైల్ అండ్ మీ వే ఆఫ్ క్యారెక్టర్, అంటే మీరు ఎలాంటి పర్సన్, ఎంత బాగా మరి మీ పర్సన్కి అట్రాక్ట్ అయ్యారో అది ఇప్పటికి కూడా వాళ్ళకి అదే అట్రాక్షన్ వాళ్ళ మనసులో ఉంది. అండ్ వీళ్ళు కూడా మీ వ్యక్తి కూడా మీ పర్సన్ అంటే మిమ్మల్ని వదులుకోవాలనే ఉద్దేశాలు వీళ్ళ మనసులో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే
మిమ్మల్ని మీ స్థానం ఎప్పటికి కూడా వీళ్ళ మనసులో సేమ్ అలాగే ఉందండి. ఇక్కడ ఎక్కడ కూడా మిమ్మల్ని తక్కువ చేయడం కానీ, మిమ్మల్ని అంటే వాళ్ళ మనసులోనండి మిమ్మల్ని తగ్గించి మాట్లాడే ఉద్దేశాలు కానీ, లేకపోతే మిమ్మల్ని తగ్గించి చూసే ఆ అభిప్రాయాలు కానీ వాళ్ళ మనసులో లేవు. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ పర్సన్ అండి. సో ఇక్కడ మీ వ్యక్తికి మీ పైన ఒక గౌరవం అనేది అయితే ఇంకా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి నిదానంగా ఇప్పుడున్న ఆలోచనల నుంచి బయటపడుతున్నారు. అంటే ఏంటంటే మీ పైన మీ వ్యక్తికి ఉన్న ఆ చెడు అభిప్రాయాలు ఉండొచ్చు, లేకపోతే మీకు మీ వ్యక్తికి జరిగిన గొడవలే కావచ్చు, కొట్లాటలే కావచ్చు, లేకపోతే మిమ్మల్ని దూరం చేసుకొని వాళ్ళు పడుతున్న బాధలే కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమీ ఆలోచించే సిచ్యువేషన్లో ఈ మంత్ వీళ్ళు కనబడడం లేదు. ఏమి ఆలోచించే స్థితిలో లేరు అని అంటే అర్థం ఏంటంటే ఏ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందో, అంటే ఒకవేళ మిమ్మల్ని వదిలేయాలా, లేకపోతే మీతోనే లైఫ్ టైం ఉండాలా, ఒకవేళ మీతో లైఫ్ టైం ఉండాలంటే ఇక్కడ వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. అంటే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేనట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకు ఒక సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది, అంటే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కాకపోతే దాంతోపాటు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాలి, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. సో ఆ ఛాలెంజెస్ కూడా వాళ్ళు ఫేస్ చేయాలి. అవి ఏ విధంగానంటే మీకు తెలుసు కదా, లైక్ వాళ్ళ పేరెంట్స్ తరపున కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ తరపున కావచ్చు, లేకపోతే వాళ్ళ సిస్టర్ బ్రదర్స్ అదన్నా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, లేదంటే క్యారియర్ పరంగా కూడా వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో. సో ఇలాగా అన్ని రకాలుగానండి, ఏ విధంగానైనా సరే థర్డ్ పార్టీ వల్ల కూడా కావచ్చు. సో ఎనీథింగ్ వాళ్ళకు కొన్ని ఛాలెంజెస్ అయితే వాళ్ళ లైఫ్లో ఉన్నాయి. సో మీ ప్రేమ కావాలని ఉంది, మీతో ఉండాలని ఉంది, మీతో రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలని ఉన్నా కూడా వీళ్ళు డెసిషన్ తీసుకోవాలని అంటే మాత్రం కొన్ని ఛాలెంజెస్ వాళ్ళ ముందులో ఉన్నాయి. వాటిని దాటి వెళ్ళాలా వద్దా అసలు అనే ఒక కన్ఫ్యూజన్ మోడ్లో, ఒక ఒంటరి జీవితం అండ్ ఏమంటామంటే హ్యాపీనెస్ అయితే లేదండి ఇక్కడ. వీళ్ళ మనసులో ఎక్కడ కూడా హ్యాపీనెస్ అయితే కనిపించట్లేదు. ఏదో డల్నెస్ అయితే ఉంది. ఏదో డల్నెస్ అంటే లోపల బాధ పెట్టుకొని బయటికి సంతోషంగా కనిపించినా సరే లోపల మాత్రం వాళ్ళు చాలా బాధపడటం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు 9 ఆఫ్ స్వార్డ్స్ అండి. సో 9 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తి ఇప్పుడు కొంచెం హీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయదలుచుకోలేదు, ఒక పీస్ ఆఫ్ మైండ్ కోరుకుంటున్నారండి ఈ మంత్. సో ఈ పీస్ ఆఫ్ మైండ్ అంటే ముందు ఈ ఆలోచనల నుంచి నిదానంగా బయటపడడానికి ప్రయత్నం చేయడం. ఒక స్ట్రెస్ బస్ట్ అనేది ఉందండి, ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. సో ఈ స్ట్రెస్ ఫీలింగ్స్ వల్ల వీళ్ళు ఏంటంటే నిర్ణయాలు ఎలాగో తీసుకోలేకపోతున్నారు ఒకటి. ముందు వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి కూడా వీళ్ళు ఇంకా ఎక్కడ కూడా ఆలోచనలు చేసే సిచ్యువేషన్లో లేరు, రెస్ట్ మోడ్లో ఉన్నారండి. రెస్ట్ మోడ్ అంటే ఏంటంటే ముందు వాళ్ళ సెల్ఫ్ గ్రోత్, అంటే సెల్ఫ్ హీలింగ్, ఆ సెల్ఫ్ హీలింగ్ దాంట్లో ఉన్నారు వీళ్ళు. సో ఒక పీస్ఫుల్ మైండ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక స్పేస్ కోరుకోవడం, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండడం, ఎవరితోని కలవకుండా ఉండడం, ఒంటరిగా గడపడం, ఓన్లీ ఆలోచనలతో పడుకోవడం, నిద్రలేగడం, ఆలోచనలు, జస్ట్ ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, అట్లా ఆ విధమైన లైఫ్ వీళ్ళు ఇప్పుడు లీడ్ చేస్తున్నారండి. అది మీ పైన ప్రేమనా కాదా అని అంటే 100% వాళ్ళకి మీ పైన ప్రేమ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నంత మాత్రాన వాళ్ళు సాధించింది ఏమీ లేదనేసి కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీ పైన ప్రేమ, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు, మీకు తప్పులు ఏంటి, మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, అవునా కదా. సో ఇక్కడ ఏంటి, మీరు ఒక మంచి పర్సన్, మీరు మంచి కేరింగ్ పర్సన్, మీకు అన్ని రకాలుగా మీ పైన వాళ్ళకు ఒక గౌరవం కూడా ఉంది. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మీరు చాలా స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోరుకున్న వ్యక్తి, అంటే మీరు వాళ్ళతో లైఫ్ టైం ఉండాలని కోరుకున్న వ్యక్తి, వాళ్ళకు ఒక లైఫ్ టైం ప్రేమ సపోర్ట్ అన్ని రకాలుగా వాళ్ళతో ఉండాలని మీరు కోరుకున్న వ్యక్తి. అలాంటి మీరు ఇక్కడ వాళ్ళు మీ వాల్యూ తెలుసుకోకుండా మిమ్మల్ని తగ్గించి, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడము, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ ఏదో మాట పట్టింపుల వల్ల మీకు దూరం అయిపోవడం, ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళు ఇప్పటికి కూడా వీళ్ళ మనసులో ఏంటంటే మీతో కలిసి ఉండాలని చెప్పేసి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మీరు ఇండిపెండెంట్ పర్సన్ అండ్ యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్. చెప్పాలంటే ఏంటంటే మీరు ఒక క్వీన్ కైండ్ ఆఫ్ కింగ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్. అంటే డిసిప్లిన్డ్ ఉండొచ్చు, మీరు ఏదైనా అంటే కూడా మీరు తట్టుకోకుండా
మీరు ఏదైనా సరే కరెక్ట్గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ ఉండొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే యు ఆర్ వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ స్టెబిలిటీ కోరుకునే వ్యక్తి అండ్ ఇండిపెండెంట్ పర్సన్. అన్ని రకాలుగా వెల్ సెటిల్డ్ కూడా కొద్దిమంది ఉన్నారండి. సో హియర్ వాట్ యు మీకు ఏమర్థమవుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మాత్రం ఏంటంటే ఒక మంచి పర్సన్‌ని కోల్పోయాను అన్న ఆ ఫీలింగ్ మాత్రం వాళ్ళ మనసులో కనిపిస్తుంది చాలా క్లియర్‌గా. అండ్ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ మీ వ్యక్తి మీతో లైఫ్‌లో ముందుకెళ్ళడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఈ జూన్ మంత్‌లో వీళ్ళకి ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి వీళ్ళ మనసులో అంటే ఒకటి నిదానంగా అండి. ఇప్పుడు పోను పోను మైండ్‌లో చేంజెస్ అవుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మీ పైన ఆ పాజిటివిటీ అనేది పెరగడము పోను పోను. అండ్ ఇక్కడ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని కోరుకోవడం, మీకు కాంటాక్ట్ అవ్వాలనుకోవడము, మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలని అనుకోవడం, మీటింగ్ మీ సడన్ మీట్ ఉండొచ్చు. సో ఇలాంటి చేంజెస్ మీ పర్సన్ మనసులో రావడం కూడా జరుగుతుంది. అండ్ ద ఎంప్రెస్ ఇక్కడ మీ పైన అట్రాక్షన్ అండి. ద ఎంప్రెస్ అని అంటే ఇక్కడ నర్చరింగ్, కేరింగ్, యు ఆర్ ద వెరీ ఇండిపెండెంట్ పర్సన్, వెరీ నైస్ పర్సన్ ఉండొచ్చు. మీ వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకి అట్రాక్షన్ అవుతుంది. అండ్ రొమాంటిక్ ఇంటిమసీ ఫీలింగ్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఏంటంటే మీకు మీ పర్సన్కి ఉన్న దూరం వల్ల. సో ఇక్కడ ఇమోషనల్గా సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళ మనసులో మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళకి మీ పైన రొమాంటిక్ ఫీలింగ్సే కావచ్చు, ఇంటిమసీ ఫీలింగ్సే కావచ్చు, మీ అట్రాక్షనే కావచ్చు, మీరు లేరు కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ మిమ్మల్ని మళ్ళా ఆ ప్రేమని కోరుకోవడం కూడా జరుగుతుంది మీ పర్సన్. సో ఇక్కడ జూన్ మంత్లో మాత్రం మీ పర్సన్ చూడండి ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చారో చూడండి. ఇక్కడ ఏంటి రావాలా వద్దా అనే కన్ఫ్యూషన్ మోడ్లో నుంచి మీ వైపు చాలా అట్రాక్షన్ లాగుతుంది. అంటే మీ వైపు వాళ్ళ ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా లాగుతాయి టిల్ ఎండ్ ఆఫ్ ద మంత్. సో ఇక్కడ నాకు తెలిసైతే ఒకటి మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి. ఓవర్ బర్డన్స్ ఉన్నాయి, ఓవర్ వెల్మ్డ్ లవ్ ఉండొచ్చు. అండ్ ఇక్కడైతే వీళ్ళకి పరంగానండి మీరు మీ సైడ్ నుంచి ఆలోచనలు కాకుండా వాళ్ళకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అలాగే వీళ్ళు మోయలేని భారాన్ని మోస్తున్నట్టు కూడా ఫీల్ అవ్వచ్చు మీ సిచ్యువేషన్స్ని. అంటే ఒకవేళ వాళ్ళకి మీ పైన ఒకవేళ ఇష్టం ఉన్నా ఏదున్నా సరే ఇక్కడ వీళ్ళు కొన్ని బర్డన్స్ ఉన్నాయి. అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళ భుజాన వేసుకొని వీళ్ళు ఒక పెద్ద బరువుని మోస్తున్నట్టుగా కూడా క్లియర్గా ఉంది. దానివల్ల కూడా ఏంటంటే వీళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ద హెరఫెంట్ అని అంటే ఇక్కడ వాళ్ళకి మీతో కొద్దిమందికి సొసైటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. సొసైటికల్ ఇష్యూస్ అంటే ఏంటంటే మీతో రిలేషన్షిప్లో ఉండడం వల్ల ఒకటి పెద్దవాళ్ళకి తెలిస్తే అది ఆ రిలేషన్షిప్ ఏ విధంగా వెళ్తుంది అన్న అవకాశాలు ఒకటి. అండ్ వాళ్ళు ట్రెడిషనల్గా ఎక్కువగా వాల్యూ ఇవ్వచ్చు ట్రెడిషన్స్కి. వాళ్ళ ఆ పర్సన్కి ట్రెడిషనల్గా వెళ్ళడం ఇష్టం ఉండొచ్చు. సో కొన్ని ఏంటంటే అండి ఒకసారి మనసులు కలిసినప్పుడు మేబీ అవన్నీ వాళ్ళు ఆలోచించకపోవచ్చు. మీరు కూడా మీ పర్సన్ కానీ ఆలోచించకపోవచ్చు. బట్ గోయింగ్ ఆన్ పీరియడ్ ఒకసారి మనసులు కలిసిన తర్వాత, మాటలు కలిసిన తర్వాత, మనుషులు మన దగ్గర అయిన తర్వాత ఎప్పుడైతే ఫీలింగ్స్ కానీ, మన మాటలు కానీ, మన లైఫ్ని షేర్ చేసుకున్నప్పుడు అక్కడ కొన్ని ఏమంటారు ఎక్కువ తక్కువలు వస్తాయండి. సో అది గోయింగ్ ఆన్ పీరియడ్ ఏమైపోతుందంటే వాళ్ళకి ఇది మీరు కరెక్ట్ కాదని కూడా అనిపించవచ్చు. సో మీరు ట్రెడిషనల్ పర్సన్ అవునో కాదో అనిపించచ్చు. లేకపోతే మీరు వాల్యూ ఇస్తారో లేదో పెద్దవాళ్ళకని అనుకోవచ్చు. ఇట్లాంటివండి ఇవన్నీ ఏంటంటే వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒక ట్రెడిషనల్ పర్సన్గా అనుకుని ఉంటారు. బట్ గోయింగ్ ఆన్ పీరియడ్ మీరు అలా కాదు అని వీళ్ళ మనసులో మేబీ ఫిక్స్ అయి ఉంటారు. సో ఆ విధంగా కూడా వీళ్ళు ఏంటంటే మీకు గౌరవం అనేది తగ్గించడం అనేది కూడా జరుగుతుంది ఆ మాటల వల్ల. అదేంటంటే మీతో ఉన్న ఇంటరాక్షన్ వల్ల వీళ్ళు కొంచెం మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కూడా జరగవచ్చు. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే కొద్దిమంది మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అలాగే మ్యారేజ్ బంధంలో ఉన్నవాళ్ళు కూడా కొన్ని పంచాయతీలతో, కొద్ది పెద్దవాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి ఈ మంత్ లోపల ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలని అవకాశాలు ఉండొచ్చు. ద హీరోఫెంట్ అని అంటే ఇట్స్ కంప్లీట్లీ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. అంటే పెద్దవాళ్ళకు ఎక్కువగా గౌరవం ఇచ్చే పర్సన్ లాగా కూడా ఉండొచ్చు వీళ్ళు. మీరు ఇవ్వట్లేదని కూడా అనుకోవచ్చు. సో అలాంటివి అనమాట. ఇక్కడ ఏంటంటే సడన్ చేంజ్ అంటే అదేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న మిమ్మల్ని భారంగా ఫీల్ అయ్యే రెస్పాన్సిబిలిటీ నుంచి బయటపడ్డ ఈ వ్యక్తి మళ్ళీ మీకు అట్రాక్ట్ అయ్యి చివరికి ఎలా ఉంటుందంటే టిల్ బై మంత్ ఎండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలన్న ఆలోచనలో చాలా స్ట్రాంగ్గా పెరగొచ్చండి. అలాంటి సిచ్యువేషన్స్ యూనివర్స్ అనేది క్రియేట్ చేస్తుందన్నమాట. మనిషికి సబ్కాన్షియస్ మైండ్లో మన ఆలోచనలు చేసే కొద్ది ఏమవుతుందంటే మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్కి వెళ్ళడం, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీకు రావడం. సో వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక బందీలాగా అయిపోతారండి. ఎప్పటికి కూడా వాళ్ళు మేబీ ఫిజికల్గా మీరు సపరేషన్లో ఉండొచ్చు, డిస్టెన్స్లో ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే పర్సన్కి మాత్రం
ఆలోచనలు మీ పైన చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ పోతాయి అన్నమాట. ఈ జూన్ మంత్ మొత్తం కూడా మీ పైనే ఆలోచనలు వాళ్ళకి పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ 1, 2, 3, 4 నంబర్స్ అయితే నేను ఇచ్చాను కదా. సో ఇక్కడ 1, 2, 3, 4 నంబర్స్లో ఇక్కడ నేను హోరోస్కోప్ వైజ్ కూడా నేను తీస్తానండి. హోరోస్కోప్ అని అంటే ఏంటంటే ఏం చెప్పాలి, రాశులు. సో రాశుల పరంగా కూడా మనం చూద్దాము. నేను ఇక్కడ 1, 2, 3, 4 నంబర్స్ అయితే పెట్టాను. సో మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇది 1, 2, 3, 4. ఓకే. సో 1 కావాలా, 2 కావాలా, 3 కావాలా, 4 కావాలా. సో ఇక్కడ దీన్ని బట్టి మీ పర్సన్ ఎలాంటి వారు అనేది కూడా, ఆ పర్సన్ మీకు కరెక్ట్ పర్సనా కాదా అనేది కూడా మీకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ అంటే ఆ పర్సన్ వస్తారా లేదా అని కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో 1, 2, 3, 4 అండి. సో మీరు చూస్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్ చేసుకునే నెంబర్ని బట్టి కూడా మీ పర్సన్ సో అండ్ సో హోరోస్కోప్ పర్సన్ అయితేనే మీకు సూటబుల్ పార్ట్నర్ అని కూడా మీరు అర్థం చేసుకోండి. అండ్ ఆ హోరోస్కోప్ పర్సన్ అసలు మీ లైఫ్లోకి వస్తారా లేదా కూడా మీకు క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. సో మీరు చాలా పీస్ఫుల్గా చక్కగా అర్థం చేసుకొని ఈ నెంబర్లో ఏదో ఒక నెంబర్ చూస్ చేసుకోండి. నేను 4 నెంబర్స్కి కూడా నేను కార్డ్స్ అనేది తీస్తాను. సో కరెక్ట్గా చూస్ చేసుకోండి నంబర్. సో 1, 2, 3, 4లో మీకు ఏ నెంబర్ కావాలో మీరు మనసులో అనుకున్నారు కదా. సో నేను ఇప్పుడు కార్డ్స్ అయితే తీసేస్తాను. సో ఫస్ట్ 3 కార్డ్స్ వచ్చేసి 1కి, 2 కార్డ్స్ సింపుల్గానే చెప్తానండి, లాంగ్ గేమ్ చెప్పను, సింపుల్గానే చెప్పేస్తా. నో నీడ్ టు వరీ, బట్ పేషెన్స్ ఇంపార్టెంట్ అండి. గోయింగ్ ఆన్ పీరియడ్, ఈ రిలేషన్షిప్లో మీకు దూరం పెరిగిన తర్వాత పేషెన్స్ అనేది కూడా పెరిగి ఉంటుంది నాకు తెలిసి. సో ఆ పేషెన్స్ అనేది కూడా పెరగాలండి. అప్పుడే ఆ డిస్టెన్స్లో ఉన్న వ్యక్తికి మీ పైన విలువ, మీ ప్రేమ ఎంతవరకు జెన్యూన్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఆ వ్యక్తి కూడా మీరు కావాలా వద్దనే ఏమంటారు టైం కూడా వాళ్ళకి ఇస్తారు. కాబట్టి అసలు ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది కూడా వస్తుందండి. ఓకేనా. సో ఇప్పుడు 1, 2, 3, 4 నెంబర్స్లో మీరు ఏదో ఒక నెంబర్ చూస్ చేసుకోండి. యూనివర్స్ నుంచి నేను ఆన్సర్ అనేది తీసేస్తున్నాను. ఓకేనా. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ ఎవరైతే ఈ 1, 2, 3, 4 నంబర్స్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం నేను టాప్ 3 కార్డ్స్ 1, నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ 2, నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి టాప్ 4కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఫైనల్గా షఫిల్ చేస్తున్నాను. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. 1, 2, 3, 4కి 3 కార్డ్స్ నేను తీసుకుంటాను. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వావ్, సూపర్ కార్డ్ అండి. ఇక్కడ చూడండి, వెరీ పాజిటివ్ కార్డ్. ఓకే, 4 ఆఫ్ వ్యాండ్స్, వెరీ పాజిటివ్ కార్డ్. సో మీకు ఇలాగే రావాలని నేను మనసులో కోరుకుంటున్నానండి. సో 1కి టాప్ 1కి అండి, ఫస్ట్ 1 నెంబర్కి 3 కార్డ్స్ తీస్తున్నాను. సో ఇది ఓపెన్ అప్ అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ 2 నెంబర్కి అండి, నెక్స్ట్ 2 నెంబర్కి 3 కార్డ్స్, నెక్స్ట్ 3 నెంబర్కి 3 కార్డ్స్, అండ్ నెక్స్ట్ 4 నెంబర్కి 4 కార్డ్స్, 3 కార్డ్స్. సో అన్నిటికీ కూడా నేను 3 కార్డ్స్ అయితే తీసేసాను. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్తో పాటు మనకు కొన్ని పాజిటివ్ కార్డ్స్ కూడా వచ్చాయండి. సో ఈ కార్డ్స్ కూడా యూనివర్స్ మీకు చూపించమంటున్నారు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఓవరాల్గా మీకు వచ్చిన రీడింగ్, దీన్ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనము 1 కార్డ్ అయితే తీసేద్దామండి. 1 నెంబర్ పైన ఉన్నది తీసేద్దాం. సో ఇక్కడ 1 నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు, మీ పర్సన్కి మీరు, మీ పర్సన్ ఇద్దరు కూడా ఒక ఎమోషనల్ ట్రాప్లో పడిపోయారండి. బాగా చాలా ఎమోషనల్ ట్రాప్లో పడిపోయారు. సో ఎమోషనల్ ట్రాప్ అంటే మీరు దూరమైన తర్వాత ఇంకా మీకు మీ వ్యక్తికి బాధ అనేది చాలా పెరుగుతుంది. మీ వ్యక్తికి మీ పైన ఇంకా ప్రేమ అనేది పెరుగుతుందండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు దూరం అయిపోయిన తర్వాత చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మీరు చేసిన ఏదైతే మంచి ఉందో అది వాళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారు కదా. సో ఇక్కడ చూడండి, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నందుకు, మీకు సపరేషన్లో అయినందుకు మీ వ్యక్తి చాలా కుమిలిపోతున్నట్టు క్లియర్గా కనపడుతుంది. అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే దే ఆర్ ఇన్ ఏ వెయిటింగ్ పొజిషన్ అండ్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్. అంటే ఈ పాస్ట్లో మీకు మీ పర్సన్కి జరిగిన వాటి గురించి దే ఆర్ గోయింగ్ ఆన్ థింకింగ్, అంటే బాగా ఆలోచిస్తున్నారనమాట. ఎక్కడ రాంగ్ జరిగింది, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, మరి నేను ఎలా చేశాను, ఎందుకు అయిపోయింది నా లైఫ్, మరి ఆ పర్సన్ని నేను మళ్ళీ అప్రోచ్ అవుతే వాళ్ళను అర్థం చేసుకుంటారా, నేను కాంటాక్ట్ అవ్వాలా వద్దా. సో ఇలాంటి ఆలోచనలు చేస్తూ మీ పర్సన్ గడపడం, ఎక్కువగా ఇమోషనల్గా మీకు బాగా అట్రాక్ట్ అయిపోయారండి. సో ఇమోషనల్ ట్రాప్లో పడిపోయారు, కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు మీ గురించి. అండ్ డిస్టెన్స్ అనేది చూపిస్తుంది, సపరేషన్. సో ఈ డిస్టెన్స్ అంటే ఏంటంటే మీ వ్యక్తి చాలా దూరంలో ఉన్నారు, బట్ అయినా ఆలోచనలన్నీ మీ వైపే ఉన్నాయండి.
కంప్లీట్లీ మీ పైనే వీళ్ళు ఆలోచనలు అదైతే చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు నంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి హోరోస్కోప్ వచ్చేసి పార్ట్నర్ లైక్ ఏరిస్ అంటే మేషరాశి, సింహరాశి అండ్ ధనుసు రాశి వాళ్ళైతే ఇక్కడ మీ పర్సన్ నుంచి నిజమైన ప్రేమ అయితే ఉందండి మీ పర్సన్కి. ఓకేనా, నంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో ఒకవేళ మీ పార్ట్నర్ కనుక ఏరిస్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశిలో ఉన్న వాళ్ళైతే నిజమైన ప్రేమ వాళ్ళకు ఉందండి. అండ్ ఇందాక మనకు రీడింగ్లో వచ్చినట్టు ఏం జరుగుతుంది అని అంటే చూడండి, ఇక్కడ ఆ రాశి వాళ్ళు అయి ఉంటే కనుక ఇమోషనల్గా మళ్ళీ మీకు కనెక్ట్ అవుతారండి. మీ కనెక్ట్ అవుతారు, మళ్ళీ మీ ప్రేమని సక్సెస్ఫుల్గా మీరు పొందుతారు. మీ పర్సన్ సక్సెస్ఫుల్గా మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పర్సన్తో 10 ఆఫ్ కప్స్ అంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ లవ్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఫైనల్లీ మీకు దక్కే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎవరైతే నంబర్ 1 చూస్ చేసుకొని మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు మీ పార్ట్నర్ కనుక అయి ఉంటే కనుక తప్పకుండా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ రాశి వాళ్ళు అయితే. నెక్స్ట్ వచ్చేసి నంబర్ 2 కార్డ్స్ అండి. సో ఇక్కడ నంబర్ 2 కార్డ్స్లో వావ్ చీటింగ్, ఓహో ఓకే. ఈ నంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మీ పర్సన్ మీతో సేమ్ అండి. ఈ మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళైతే మీ లైఫ్ నుంచి దూరం అయిపోతారు. బట్ వీళ్ళు కొద్దిమంది ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ హిడెన్ ఫ్యాక్ట్స్ అండ్ అలాగే మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశాలు వీళ్ళకి లేవు. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ని ఒకప్పుడు. అంటే మీ మాటల్ని బాగా బాధ పెట్టాయి వీళ్ళని. సో అండ్ ఆ బాధల్ని ఇంకా మోస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఏంటంటే మీరు అన్న మాటలు వాళ్ళకి బాగా పట్టుకొని ఉన్నారండి. అండ్ ఎప్పుడు కూడా మీకు ముందుకు రావాలన్నా సరే అవి గుర్తొచ్చి కూడా వీళ్ళు ఆగిపోవడం కూడా జరుగుతుంది. సో మీ పర్సన్ ఉద్దేశాలు ఏంటంటే వాంటెడ్లీ మిమ్మల్ని బాధ పెడుతున్నారండి. వాంటెడ్లీ మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఎందుకు బాధ పెడుతున్నారు అంటే మీకు ఇలాగ జరగాల్సిందే, మీరు ఇలా బాధపడాల్సిందే, మీకు ఎందుకు ఇలా జరగాలి, ఎందుకు బాధపడాలి అని అంటే మీరు ఈ పర్సన్ చెప్పినట్టుగా వీళ్ళకి నచ్చినట్టుగా మీరు నడుచుకోలేదు. సో అందుకని ఈ పర్సన్ ఏమంటున్నారంటే నేను కావాలని నీకు దూరం అయ్యా, కావాలని నీకు కాల్స్ మెసేజెస్ తీసుకోవట్లే, నేను నిజంగా బ్లాక్ చేశా. సో ఇదంతా ఏంటంటే నేను వాంటెడ్లీ చేశానని చెప్పేసి మీ పర్సన్ క్లియర్గా చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ వీళ్ళు కొంచెం హిడెన్ ఫ్యాక్ట్స్ అంటే హిడెన్ మోటో చాలా ఉంటుంది వీళ్ళకి. ఏంటంటే సీక్రెట్స్ బాగా మెయింటైన్ చేయడము అండ్ మీకు నిజాలు అనేది చాలా దాచిపెట్టడము ఇలాంటివి చాలా చేశారు ఈ పర్సన్. ఏంటంటే అది కావాలని చేశాను, నిన్ను వాంటెడ్లీ ఇలా చేశానని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ చాలా రొమాంటిక్ అండ్ డేటింగ్ ఎక్కువగా కోరుకునే వ్యక్తి మీతో. అంటే మీతో ఫిజికల్ రిలేషన్షిప్ ఎక్కువ మంది కోరుకుంటారు, అఫైర్స్ ఎక్కువ ఉండడం కోరుకుంటారు అండ్ ఇంటిమసీ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఒక డేటింగ్ రొమాంటిక్ ఫీలింగ్స్ మీతో ఉన్నప్పుడు వాళ్ళకి వస్తాయి. అండ్ అలాగే వీళ్ళు అది మీతో ఆ ఇంటిమసీ కానివ్వండి, లేకపోతే ఆ రిలేషన్షిప్ కానివ్వండి, ఆ దగ్గరతనం కానివ్వండి, అది మీతోనే వాళ్ళకి ఇష్టపడతాడు. వేరే పర్సన్ వాళ్ళు ఇష్టపడటం కూడా జరగదు. సో ఇది ఏంటంటే ఫైనల్లీ వీళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ ఎలా తీసుకుంటున్నారంటే మేబీ వీళ్ళు మీకు మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఓకే అనుకుంటే కనుక వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు, అన్మ్యారీడ్ అయితే. అండ్ మ్యారీడ్ అయితే కూడా వీళ్ళకి మీ పైన చాలా ఉందండి. అండ్ మీరు కూడా వాళ్ళ కంపెనీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ పర్సన్ కూడా ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే రిలేషన్స్ అనేది వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ చేయడం. అంటే మీ పైన ప్రేమ ఉన్నా సరే, మీతో ఒక అట్రాక్షన్ ఉన్నా సరే, వీళ్ళేంటంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాటలే ఎక్కువగా వినడం జరుగుతుంది. వాళ్ళు ఓకే అంటేనే మీతో అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి కూడా వీళ్ళు ఇష్టపడతారు. బట్ వీళ్ళని వదులుకోవడం మీ వల్ల అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదనంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక మాయలో పెట్టడం అంటాం చూసారా, సో ఆ మాయలో పడిపోయారు మీరు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దగ్గరికి తీసుకోవాలని అంటే లేదంటే మీతో రిలేషన్షిప్ పెంచుకోవాలంటే వీళ్ళు ఒకటి ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు చాలా మనీ మైండెడ్ పర్సన్స్ అని చెప్పొచ్చండి. అండ్ మనీ గురించి కూడా మిమ్మల్ని కొంచెం హిడెన్గా సీక్రెట్స్గా మిమ్మల్ని ప్రేమించాలని కూడా చెప్పుంటారు. బట్ ఏంటంటే వీళ్ళకు మనీ మైండెడ్ ఉన్నారు. మిమ్మల్ని మోసం చేయడానికి కొన్ని మాటలు మాయమాటలు కూడా చెప్పుంటారు, మీరు నమ్ముంటారు కూడా. మీకు అనిపిస్తుంది నేను మోసపోయాను ఈ రిలేషన్షిప్లో అని కూడా అనిపించవచ్చు. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఒక మాయలో పడేశారండి. అంటే మీకు ఎలా అయిపోయిందంటే ఈ పర్సన్ లేకపోతే నేను బతకలేను అన్న పొజిషన్కి తీసుకొచ్చారు మిమ్మల్ని. బట్ ఓవరాల్గా వీళ్ళు ఫైనల్గా ఏం చెప్తారంటే నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. సో వాళ్ళు అన్ని రకాలుగా సాటిస్ఫై అవుతూనే ఫైనాన్షియల్గా
అండ్ అన్ని రకాలుగా బాగుంటేనే నేను చేసుకుంటాను అన్న తర్వాత మాటలు మీ దగ్గరికి రావచ్చు కొద్దిమందికి. బట్ అదే వాళ్ళ మనసులో ఉంది కాబట్టి మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు. మీరు ఎన్ని మెసేజ్‌లు పెట్టినా రిప్లై చేయట్లేదు. ఎమోషనల్‌గా బాగా మీకు కనెక్ట్ అయిపోయి మిమ్మల్ని, నాకు తెలిసైతే వీళ్ళు ఎక్కువగా అఫైర్స్ మెయింటైన్ చేసి ఉండొచ్చండి. మేబీ ఇప్పుడు కూడా వీళ్ళు వేరే అఫైర్స్‌లలో కూడా ఉండొచ్చు. సో నాకెందుకో ఇంట్యూషన్‌కి ఏమొస్తుందంటే ఈ పర్సన్ వాంటెడ్లీ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా కూడా క్లియర్గా కనపడుతుంది. మీ ఎమోషన్స్తో ఆడుకున్నట్టుగా కూడా క్లియర్గా కనపడుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు వస్తారా రారా అని అంటే నేను ఏం చెప్తున్నానంటే సింపుల్గా మీకు ఇందాక కూడా అదే చెప్పా. ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ కార్డ్ వచ్చింది. వీళ్ళు మీకు చాలా అట్రాక్ట్ అవుతారు. మంత్ ఎండింగ్ వరకు కూడా వీళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారు. కొద్దిమంది అయితే మ్యారేజ్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మీతో రీయూనియన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది వచ్చింది అని అంటే మీకు ఎనీథింగ్ అండి, నేను చెప్పే రాశులు కనుక మీకు కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఇది జరగడం అని అంటే ఏంటి, మీ లైఫ్లోకి ఆ పర్సన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. అయితే ఇప్పుడు నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు, మీ పర్సన్ కనుక ఏమంటారు, కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, అలాగే మీనరాశి వాళ్ళు కనుక అయ్యి ఉంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. కాకపోతే వాళ్ళు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మోసపూరిత వ్యక్తులు కొద్దిమంది ఎక్కువగా ఉంటారు ఈ రాశిలో. అంటే మీరు ఆ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్లీ ఎమోషనల్గా, నేను ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, కొద్దిగా ఇంటిమసీ దాంట్లో బాగా అట్రాక్ట్ అయ్యి కూడా ఉంటారు చాలామంది. ఫిజికల్ అట్రాక్షన్ చాలా కలిసిపోయి, అంటే వాళ్ళు మీకు అలా, అంటే వాళ్ళ ఆలోచనల నుంచి మీరు ఎందుకు పడవడం లేదు, వాళ్ళని ఎందుకు వదులుకోలేడం లేదు అని అంటే వీళ్ళు మిమ్మల్ని అంత మంచి ప్రేమ, అంత మంచి కంపెనీ మీకు ఇచ్చుంటారు కాబట్టి కూడా మీరు వాళ్ళని వదలలేకపోతున్నారని అర్థమైపోతుంది. ఇక్కడ నంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి వావ్ సూపర్ అండి. ద స్టార్ కార్డ్ అండ్ 6 ఆఫ్ స్వార్డ్స్. యా, సో 6 ఆఫ్ స్వార్డ్స్ అండ్ అలాగే ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ 3 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్లీ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా బోల్డ్ పర్సన్ అండ్ మీతో రీయూనియన్ అనేది వీళ్ళు కోరుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్గా మీకు అది చూపించరండి. అంటే పైకి వీళ్ళు చూడడానికి ఎలా ఉంటారంటే వాళ్ళు అసలు మిమ్మల్ని ఇష్టపడటం లేదు అన్న, ఇష్టపడుతున్నా కూడా సరే ఒకసారి ఏదైనా గొడవలైనా ఏదైనా ఉన్నా కూడా మీకు మళ్ళీ అసలు వీళ్ళకి ప్రేమనే లేదన్నట్టుగా మేబీ బిహేవ్ చేసుంటారు. బట్ ఏంటంటే వీళ్ళంతా ఎమోషన్స్ అన్నీ కూడా వీళ్ళు లోపల పెట్టుకొని పైకి మాత్రం ఏమీ లేదు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అన్నట్టు ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే క్యారియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. క్యారియర్, ప్రొఫెషనల్, ఎంతసేపు ఎమోషన్స్ కంటే కూడా ప్రొఫెషనలిజంకి అండ్ మెటీరియలిస్టిక్ లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే హార్డ్ వర్కింగ్ పర్సన్స్ ఉంటారు వీళ్ళు. అండ్ ఓవరాల్గా అండి వీళ్ళు ఫ్యామిలీని మాత్రం వదలరు. సో ఫ్యామిలీని వదలరని అంటే ఏంటి, ఇన్ కేస్ మధ్యలో ఏమైనా మనస్పర్ధలు వచ్చినా ఏదొచ్చినా సరే మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి, వాళ్ళు ఒకవేళ తప్పున్నా సరే కాంప్రమైజ్ అవ్వడానికి కూడా వీళ్ళు అటు ఇటు అవ్వరు. అండ్ అదే చేయబోతున్నారు మీతో. సో ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వడానికి కూడా అసలు వీళ్ళు ఎక్కడ కూడా తగ్గరు. ఖచ్చితంగా మీరు రియల్గా ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడితే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు 3 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే దిస్ ఈజ్ అబౌట్ రీయూనియన్ అండి. సో రీయూనియన్తో పాటు ఏంటి, ఒక హ్యాపీ లైఫ్. సో హ్యాపీ లైఫ్ అంటే ఏంటి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ వ్యక్తి నుంచి అది వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీ అవ్వడానికి కూడా ఉన్నారనేది అర్థం. ఈ జూన్ మంత్లో మీకు చాలా వరకు ఈ చేంజెస్ వస్తాయి. అయితే 3 నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ హోరోస్కోప్స్ వచ్చేసి ఈ పర్సన్ అంటే ఇన్ కేస్ మీరు ఇష్టపడే వ్యక్తి కనుక జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అంటే ఏంటి, మిథున రాశి, కుంభరాశి అండ్ అలాగే తులారాశి. సో ఇందులో కనుక మీ వ్యక్తి ఉంటే ఆ పర్సన్ ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 4 నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి దిస్ పర్సన్ ఈజ్ వెరీ ఇమోషనల్ పర్సన్ అండి. సో ఇక్కడ 4 నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ వ్యక్తి ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీరు దూరం అయిపోయిన తర్వాత చాలా రిగ్రెటింగ్ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని వదులుకున్నాను, ఎందుకు వదులుకున్నాను అన్న ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు మీరు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకు రియలైజ్ అవుతున్నారు, మిమ్మల్ని వద్దనుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే బట్ ఇప్పుడు మీ వాల్యూ తెలుసుకున్నారు అండ్ మీతో మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు కూడా. మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు, మీ ఆలోచనలు వస్తున్నాయి, మీ ఆలోచనలతో హీల్ అవుతున్నారు.
అండ్ 24/7 అయితే మీ సబ్కాన్షియస్ మైండ్లో అయినా సరే మీ గురించి ఆలోచిస్తున్నట్టు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీతో మళ్ళీ ఇమోషనల్గా కనెక్ట్ అవ్వాలని చెప్పి వాళ్ళు మనసులో కోరుకుంటున్నారు, అంటే బాధపడుతున్నారు. ఇమోషనల్గా అయితే ఏడవడం కూడా జరుగుతుంది. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు నేను ఫలితం అనుభవిస్తున్నాను అన్న టైప్ ఆఫ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. బట్ ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే కొంచెము రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉన్నాయండి వీళ్ళకి. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల కూడా మీకు దూరం అయ్యారండి వీళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇలా కూడా అనుకోవచ్చు, ఎలా అంటే వీళ్ళు ఏం చేయని పరిస్థితులలో మీకు దూరమైనట్టు కూడా కనపడుతుంది. అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాటలు విని వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సి వచ్చే పొజిషన్ కూడా ఉండొచ్చు వీళ్ళకి. దానివల్ల కూడా మిమ్మల్ని దూరం చేసుకొని బాధపడుతున్నారు. బట్ వెరీ ఇమోషనల్ పర్సన్, మీకు చాలా ప్రేమ అందించుంటారు, చాలా సపోర్ట్ చేసి ఉంటారు. ఇమోషనల్గా మాత్రం మీకు బాగా దగ్గర ఉన్న పర్సన్ అండి. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏ రాశుల వాళ్ళు ఉంటారు అని అంటే, ఇన్ కేస్ మీ పర్సన్ కనుక ఎవరనంటే వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి. సో కన్యా రాశి, మకర రాశి అండ్ అలాగే వీళ్ళు ఏమంటారంటే వీళ్ళని వృషభ రాశి అయి ఉంటే కనుక, మీ వ్యక్తి అయి ఉంటే కనుక ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి చాలా బాధపడుతున్నారు. అండ్ ఇమోషనల్గా మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం, అండ్ మళ్ళీ సక్సెస్ఫుల్గా మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు, అండ్ మళ్ళీ మీతో హ్యాపీ లైఫ్ పొందే అవకాశం మీకు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ కేస్ ఇందులో పర్సన్స్ కనుక నేను చెప్పిన పర్సన్స్ అయి ఉంటే. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే, నెంబర్ 1 వచ్చేసేమో వృషభ రాశి, సింహరాశి అండ్ ధనుసు రాశి వాళ్ళైతే నెంబర్ 1 వాళ్ళు, మీ వ్యక్తి అయితే మీ దగ్గరకు వస్తారు. నెంబర్ 2 వచ్చేసి కర్కాటక రాశి, ఏమంటారు స్కార్పియో అంటే ఏంటండి ఇది వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి అండ్ అలాగే మీనరాశి వాళ్ళైతే మిమ్మల్ని కొంచెం మోసం చేసే తత్వం అయితే ఉంది, కాకపోతే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 3 వచ్చేసి కూడా అండి, సో ఇక్కడ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్, ఇక్కడ 3 నెంబర్లో ఉన్న వాళ్ళు మళ్ళీ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. వాళ్ళు వచ్చేసి మీకు ఫ్రెండ్లీ నేచర్ కూడా ఉంది వీళ్ళకి బాగా. సో వీళ్ళు వచ్చేసి మిథున రాశి, అలాగే కుంభరాశి అండ్ అలాగే తులారాశి. ఓకే, ఈ 3 రాశులలో ఉన్నవాళ్ళు మీరు మీ పార్ట్నర్ కనుక ఉండుంటే మళ్ళీ మీకు రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 4 కూడా అండి, వృషభ రాశి అండ్ కన్యా రాశి అండ్ అలాగే మకర రాశి. సో ఈ 3 రాశులలో ఉన్న వాళ్ళు కనుక ఉండింటే వీళ్ళు కూడా మీకు కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా అయితే మీ పర్సన్స్ మీతోనే లైఫ్ కావాలని అయితే కోరుకోవడం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఇదండి ఈ నెలలో మీకు ఏంటంటే మీ వ్యక్తి నుంచి చాలా వరకు ఈ నంబరింగ్లో ఉన్న వాళ్ళు, ఈ రాశుల వాళ్ళు అయితే కనుక మీకు ఇమోషనల్గా దగ్గర అవ్వడం జరుగుతుంది, మీ ప్రేమను కావాలని కోరుకోవడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా ఓకే. బట్ ఒక 2 నెంబర్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మీ పర్సన్ని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఇంపార్టెంట్. రిమైనింగ్ అందరూ కూడా ఓకేనండి. సో ఫైనల్గా మీకు అందరూ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, వాచ్ చేస్తున్నారు ఈ వీడియో, మీకు మీ పర్సన్కి ఇప్పుడున్న నాట్ ఎక్స్, బట్ ఇప్పుడు మీతో రిలేషన్షిప్లో ఉన్నారా లేదా అనేది మీకు తెలుసు. బట్ హూ ఎవర్ మే బీ కనెక్టెడ్ ఇమోషనల్లీ, ఆ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం. ఇన్ కేస్ ఆ పర్సన్ కనుక మీ లైఫ్లోకి తిరిగి వస్తే మీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వచ్చినప్పుడు ఆ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ అయిన తర్వాత మళ్ళీ గొడవలు జరిగి మీకు దూరం అవుతారా, వేరే వాళ్ళ మాటలు నమ్మి మీకు దూరం అవుతారా, మళ్ళీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారా అనే వాటి కూడా మనము ఆన్సర్ అనేది తీసుకుందాం. సో నేను ఒకసారి ఫైనల్గా షఫుల్ చేస్తున్నాను. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని మనసులో తలుచుకోండి. సో ఫైనల్లీ నేను ఒక్కసారి షఫుల్ చేస్తానండి. యూ ప్లీజ్ మీ మనసులో మీ పర్సన్ని తలుచుకోండి. సో మీకు కనుక మీ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి వస్తే వాళ్ళతో మీ జీవితం ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ చూడండి ఏమవుతుందో, గొడవలు. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఇది వచ్చింది. చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇదే నేను చెప్పాను కదా, బాటమ్ ఆఫ్ ద డెక్ ఇందాక మనకి ఏమొచ్చింది, వాళ్ళు వస్తారు మీ లైఫ్లోకి, రీయూనియన్ అవుతారు, మీతో ఒక మంచి లైఫ్ కావాలని కోరుకుంటారు. అండ్ ఇక్కడ జడ్జిమెంట్ కూడా వస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ పర్సన్ ఏదైతే కోరుకుంటున్నారో, ఆ రాశిలో వారు ఎవరైతే చెప్పానో నేను, వాళ్ళు రావడం కూడా తథ్యం. జడ్జిమెంట్ కూడా వస్తుంది. ఓకే, వచ్చారు. ఈ ఏస్ ఆఫ్ కప్స్, ఇమోషనల్గా కూడా మీకు చాలా దగ్గర అవుతారు. మళ్ళీ సేమ్ ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, సేమ్ ప్రేమ, సేమ్ ఇంటిమసీ, సేమ్ ఒకరినొకరు కలవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి.
నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచనలు, ఇక్కడ ఆప్షన్స్, అండ్ ఇక్కడ ద సన్ కార్డ్. సో ఓవరాల్గా అయితే మీకు గొడవలు అనేటివి జరిగినాయి కదా మీకు మీ పర్సన్కి. బాటమ్ ఆఫ్ ద డే గొడవలు వచ్చాయంటే అర్థం ఏంటి, మీకు మీ పర్సన్కి గొడవలు అనేటివి జరిగాయి. సో అది మీకున్న ఆ సిచ్యువేషన్ ఏ విధంగా మారుతుంది అనేది ఇక్కడ రీడింగ్ వచ్చిన పద్ధతి. ఓకే, సో ఫ్యూచర్లో మళ్ళీ మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం, దానికి తగ్గ నిర్ణయం అనేది జరుగుతుంది. నిర్ణయం జరగడం అని అంటే ఏంటంటే ఒకరినొకరు మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. జడ్జిమెంట్ అని అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇమోషనల్లీ ఆ పర్సన్తో మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది ముందుకెళ్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఫ్యూచర్ ఆలోచనలు, ఇద్దరు కూడా కలిసి ఒక ఫ్యూచర్ ఆలోచనలు కూడా చేస్తారు. ఫైనాన్షియల్గా కానివ్వండి, వేరే ఇమోషనల్గా కానివ్వండి, వేరే పర్సన్స్ అంటే మీ లైఫ్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ ఆ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి, ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి అన్న ఆలోచనలు ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 7 ఆఫ్ కప్స్ అంటే మీరు మీ లైఫ్లో ఏదైతే కోరుకున్నారో, ఎలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నారో అది అనేది మీకు దక్కుతుందని అర్థం. ద సన్ కార్డ్ అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది మీ వ్యక్తితో. సో ఇక్కడ మీ వ్యక్తితో ఒక న్యూ బిగినింగ్ చేస్తారు, మళ్ళీ మీ లైఫ్ బ్రైట్ అవుతుంది, ఆ పర్సన్తో మీ లైఫ్ చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది అనేది కూడా యూనివర్స్ మీకు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే గొడవలు, కొట్లాటలు, ఇదిగోండి సపరేషన్ అనేది నడుస్తుంది కదా. సో వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. ఇది పాస్ట్ అనమాట. బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకు వచ్చిన కార్డ్స్ ఏంటంటే ఇవి పాస్ట్లో జరిగేటివి. సో ఇక్కడ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని మీరు కలలు అన్నారు, కాకపోతే మీకు మీ పర్సన్కి గొడవలు జరగడము, సపరేషన్ అయిపోవడం, ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంది, మీకు మీ పర్సన్కి దూరం పెరిగింది. బట్ ఓవరాల్గా ఫ్యూచర్లో జరిగేది మాత్రం మీకు మీ పర్సన్కి దగ్గర అవ్వడము ఒకటి, ప్లస్ ఈ పర్సన్తో మీ జీవితాంతం మీరు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఇది అందరికీ జరుగుతుందా అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇది ఎంతమందికి జరగాలో అంతమందికి జరుగుతుంది జీవితంలో. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ జీవితంలో ఏం జరుగుతుందో దానికి అక్యురేట్గా యూనివర్స్ నుంచి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా అండి. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ వ్యక్తితో మీ రిలేషన్షిప్లో మీకు రైట్ పర్సన్ అయితేనే మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. ఇఫ్ దే ఆర్ నాట్ అ రైట్ పర్సన్ దెన్ జస్ట్ ఫర్గెట్ అండ్ మూవ్ ఆన్ అండ్ బీ హ్యాపీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. సో ఇక్కడ పర్సనల్ లైఫ్ అనగానే క్యారీర్ వస్తుంది, రిలేషన్షిప్ వస్తుంది, ఫైనాన్షియల్ థింగ్స్ వస్తాయి, మీ పర్సనల్ గ్రోత్ వస్తుందండి. మీ పర్సనల్ గ్రోత్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడటం నేర్చుకోండి. అప్పుడు మనం ఒకళ్ళ మీద డిపెండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్స్ ఉన్నా లేకున్నా సరే మన జీవితం మనం గడిపే అవకాశం కూడా ఆ భగవంతుడు ఇచ్చాడు ఆల్రెడీ, అది మన చేతిలోనే ఉంది. మీరు చేసుకునే దాన్ని బట్టి కర్మ అనేది ఉంటుందండి. సో కర్మ అనేది ఎప్పుడైనా మనంతా మనం క్రియేట్ చేసుకునే కర్మ ఉంటుంది, కొన్ని ఏమో మనం చేసిన పాపపుణ్యాల కర్మ ఉండొచ్చు, పోయిన జన్మలో చేసిన కర్మ ఉండొచ్చు, అవి కూడా ఉంటాయి. సో అవి ఆటోమేటిక్గా వస్తాయి, అవి మన జీవితంలో జరుగుతుంటాయి. బట్ మన చేతులారా చేసుకునే కర్మ ఉంటుందండి. ఏంటంటే మీరు ఇలాగ బాధపడుతూ ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, దీన్ని మనం చేతులారా చేసుకునే కర్మ అని అంటాం. సో మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తూ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. బట్ వాళ్ళు రానే రారు, అయినా ఏదో మీరు జీవితమే లేదు, కోల్పోయాను, నాకు అసలు లేదు అని అనుకుంటే అది మీ కర్మ, మీరు చేసుకునే కర్మ. ఓకేనా. సో ఆ కర్మ నుంచి బయటపడండి, మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళండి, మీ డెసిషన్స్ మీరు తీసుకోండి, స్ట్రాంగ్గా ఉండండి. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్కి ఒక సొల్యూషన్ వస్తుంది. తర్వాత మీ ముందు లైఫ్ ఎలా ఉండాలనేది మీ అంత మీరు నిర్ణయం తీసుకొని ఈ రీడింగ్స్ నుంచి కూడా మీరు బయటపడతారు, హీల్ అవుతారు అండ్ మంచి జరుగుతుంది మీ జీవితంలో. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే, బీ హ్యాపీ, డోంట్ ఫీల్ అలోన్. ఇక్కడ మేము కూడా ఉన్నానండి, నేను ఎప్పుడు కూడా ఈ రీడింగ్స్ ద్వారా మీతో ఉంటాను, మీతో షేర్ చేసుకుంటాను అన్నీ కూడా. హ్యాపీగా మీరు కామెంట్స్ చేయండి, దానికి తగ్గట్టుగా కూడా నేను రీడింగ్లో కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను చాలా లవ్ చేస్తున్నారు చాలామంది, చాలా మంచి మెసేజ్ చేస్తున్నారు. బాగుంది మేడం, మీరు వాయిస్ బాగుంది, మీ రీడింగ్ చాలా బాగుంది, చాలా అక్యురేట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, సూపర్ రీడింగ్ మేడం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.